చూడా. అయ్యో రామ, ఈ కోతులు మాకు కూడా వచ్చి పడిపోయి ఉన్నాయంటే ఇప్పుడు. తినపట్టు ఆత్రం వీటికి. చూడ ఎన్ని చెట్లు, పూలు కూడా కోసిపండి. ఓకే చూడ, ఈ కోతులు అంటే అందుకే కోచేష్టలు అనేది. ఉపయోగం లేని పనులు. నాది కూడా వచ్చేసింది అంటే రణపాల. మీరు ఇచ్చిన చెట్ట వచ్చింది. ఈ మట్టి కూడా తీసేసింది. దాసాన్ చెట్టు ఉంటుందా, ఈ పింక్ కలర్ పువ్వు వస్తుంది, చిన్న కొమ్మేసా. అదేందో అనుకుని లాగేసింది. అదేందో అనుకుంది నల్లగా ఏందో ఉందని. వంకాయలు లేవు కాబట్టి బతికిపోయింది, లేదంటే కోసేసిపోయింది. నిమ్మకాయలు కూడా వచ్చున్నాయి. బాగానే 3 కేజీల దగ్గర. నిమ్మకాయలు చూడ అంత బాగా కాసాయి. తొట్లలోనే బాగానే వస్తున్నాయి మీకు. ఎరువేమన్నా వేస్తారా అంటే మీరు? అవే బియ్యం కడిగిన నీళ్ళు. ఓకే ఓకే. అన్నం కూడా పిసికేసి ఇక్కడ చిగురు పెడతా ఉంది. మళ్ళీ ఏమైంది, చిగురు వచ్చింది. దాసాన్ చెట్టేనా ఇది కూడా? కాదు, ఇది పారిజాతం చెట్టు. ఓ మన బీకేసిపోయింది కదా అది. ఇదే ఇది వర్షానికి నీళ్లు పడి నీళ్ళు బ్లాక్ అయ్యి అట్లా అయిపోయింది. కాస్తున్నాయి. అసలు 2 ఏళ్ళ నుంచి చేశాను. ఈ శంఖపూలు పోనీ దేవుడికి ఇబ్బందులా మీకు? 3 కవర్స్ ఉన్నాయి. క్రోటన్స్ ఇవి కూడా తెంచింది. అది ఇంత ముళ్ళు ఉండేసరికి గుచ్చుకో ఉంటదా, మళ్ళీ తాకుంటుంది దాన్ని. ఒకసారి అయితే తెంచింది అన్ని. సెంటు చేతులు కదా. అదే బతికింది. అదిగో పువ్వు వస్తుందంటే బతికింది. ఒక చిగురు వచ్చిందంటే అర్థమవుతుంది. అదో ఒక కొమ్మ ఉంది కదా. వేసి నీ చేత్తో వేసి పోనీలు అయితే అవే లోపలికి ఉన్నాయి కదా కలిపిలా. పోనీలే బతికిపోయింది అసలు ఫోటోకి. లోపలికి ఉంది కదా చుట్ట కనిపిలా వాటికి. టెర్రస్ గార్డెనింగ్ ఇది.